తమ్ముడు అరే తమ్ముడు ఈ తికమక తెగులే ప్రేమంటే ఈ తెలియని దిగులే ప్రేమంటే నన్ను అడగర చెబుతా డౌట్ ఉంటే నువ్వు బెదరవు కదా నా మాటింటే అమ్మడు ఓయ్ అమ్మడు నువ్వు మరి పరగ్గా ఉంటుంటే నీకు నిదరే సరిగా రాకుంటే ఏం జరిగిందో తెలియాలంటే ఆ రహస్యాన్ని చెబుతా వింటే మగ తెగులే ప్రేమంటే ఈ తెలియని దిగులే ప్రేమంటే మీరు ఇంత బాగా పాడగలరని మేము అస్సలు అనుకోలేదు మాస్టర్. ఇంతవరకు నేను ఎప్పుడు పాడలేదు, ఇదే ఫస్ట్ టైం సార్. మొదటిసారి మీరు అదరగొట్టేశారు సార్. మీ ఉత్సాహం చూసి ఏదో సరదాగా హమ్ చేయాలనిపించింది చేశారంటే. మాస్టర్ ఈ పాటకు మంచి స్టెప్ కలిసిందంటే అదురుతుంది. డాన్స్ గా చాలా బాగుంటుంది, చేయండి. మీరు డాన్సా? నో నో నో. ఓకే ఓకే. భాషలున్న నేల మీద ఎక్కడైనా ప్రేమ గ్రామర్ ఒకటే లవరు, ఆ లాంగ్వేజ్ తెలియనిదెవరు. మూగ సైగలైన చాలు, వేడి ఊపిరైన చాలు, గుర్తుపట్టలేర ప్రేమికులు అవి అచ్చు తప్పు లేని ప్రేమ లేఖలు. అమెరికాలో ఇంగ్లీష్ ప్రేమ, ఆఫ్రికాలో జంగిల్ ప్రేమ, ఏకమయ్యే ఏకాంతంలో ఎక్కడైనా ఒకటే ప్రేమ. తమ్ముడు అరే తమ్ముడు, పొట్టివాళ్ళు పొట్టవాళ్ళు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు ప్రేమ దేశం వెళ్ళగానే మానవులుగా మిగులుతారు. తమ్ముడు అరే తమ్ముడు, ఈ తికమక తెగులే ప్రేమంటే ఈ తెలియని దిగులే ప్రేమంటే నన్ను అడగర చెబుతా డౌట్ ఉంటే నువ్వు బెదరవు కదా నా మాటింటే. లక్షలాది లక్షణాలు చూపుతున్న ప్రేమకున్న అక్షరాలు మాత్రం రెండు, అది మహాసముద్రం ఫ్రెండ్. సెంచరీల కొద్ది పెద్ద సీరియల్ గా సాగుతున్న మహానవలరా ప్యారు, ఆ స్టోరీ కొట్టదు బోరు. కాగుణింతం తెలియని వాళ్ళు కాళిదాసులు అయిపోతారు. కాఫీ టీలే తాగని వాళ్ళు దేవదాసులు అయిపోతారు. అమ్మడు అమ్మడు, లబ్బు డబ్బు హార్ట్ బీట్ లవ్వు లవ్వు అన్నదంటే హై క్లాసు లో క్లాసు చూసుకోదు ప్రేమ కేసు. తమ్ముడు అరే తమ్ముడు, ఈ తికమక తెగులే ప్రేమంటే ఈ తెలియని దిగులే ప్రేమంటే నన్ను అడగర చెబుతా డౌట్ ఉంటే నువ్వు బెదరవు కదా నా మాటింటే. అమ్మడు ఓయ్ అమ్మడు, నువ్వు మరీ పరగ్గా ఉంటుంటే నీకు నిదరే సరిగా రాకుంటే ఏం జరిగిందో తెలియాలంటే ఆ రహస్యాన్ని చెబుతా వింటే.
కష్టపడిన మాత్రం మనం మర్చిపోకూడదు. సత్యనారాయణ, రాజ్ కుమార్, నలుగురు నాకు తెలిసి బాగా కృషి చేసినట్టున్నారు. ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని అందరూ ఎక్కడో ఉన్నాం, హైదరాబాద్ వెళ్ళిపోయి 18 సంవత్సరాలు అయింది. అయినా గుర్తుపెట్టుకుని సాల్వ్ చేసి ఉన్నానని చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఓకే, మళ్ళా అలాంటి అభివృద్ధి పట్ల చేయాలని అందరం కలిసి ఏదో కుదిరిన రోజుల్లో ఆనందంగా ఒక రోజు థ్యాంక్ యూ. I am very happy. Thank you. 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా కలుసుకొని అందరం కలుసుకొని ఈ హ్యాపీ మూమెంట్ ఇలా రకంగా ఎంజాయ్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇట్లాంటి గెట్ టుగెదర్ పార్టీ ఇంకా బాగా జరగాలని అందరూ కలిసి జరుపుకోవాలని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. అరే నువ్వే రాజకీయ తర్వాత అదే మేము ఇంటర్మీడియట్ డిప్లొమా ఇంజనీరింగ్ అన్నీ అవి డిప్లొమా ఫ్రెండ్స్ కానీ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ కానీ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కలుస్తున్నాం. చైల్డ్ ఫ్రెండ్స్ 5th నుంచి 10th వరకు ఉన్న వల్ల మిస్ అయ్యాను అనమాట. నేను లాట్ ఆఫ్ అంటే చాలాసార్లు అనుకున్నాను దుర్గాతో ఎవరు ఉంటే కలుస్తున్నారా లేదా సడన్గా ఒక రోజు రఘు ఫోన్ చేసి ఇలా వాట్సాప్ గ్రూప్ యాడ్ చేసినాం, ఇలా గెట్ టుగెదర్ అండి. ఐ వాజ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇట్లాగా ఈ రోడ్ కలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జమ్మూ అయినా కూర్చుంటే ఇంకా చాలా బాగుండేది, చాలా ఆనందించామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు లోకరాజు. మనం ఈ విధంగా కలుస్తాం అనుకున్నది నేను ఇప్పటివరకు ఎప్పుడూ అనుకోలేదు. గ్రూప్ క్రియేట్ చేస్తున్నట్టు కూడా ఒక వారం రోజులు శ్రీనివాసు చాటాజపల్లి శ్రీను ఒకడు బాగా హల్చల్ చేశాడు. అరే ఫ్రెండ్స్ ఎక్కడున్నారు, మర్చిపోయారా, పడుకున్నారా, ఉమ్మున్నారా అని అడిగేవాడు. తర్వాత మళ్ళీ అయిపోయాడు. తర్వాత మళ్ళీ సతీష్ గారి గ్రూప్లో ఉన్నా లేకపోయినా అందరినీ కలిసి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది. మన ఫ్రెండ్స్ అందరికీ పర్టికులర్గా ఇన్విటేషన్ కార్డు తీసుకెళ్ళి మాస్టర్కి మళ్ళీ మనకు కూడా షాప్ దగ్గరికి వచ్చి అరే బాబు రేపు పొద్దున నా ఇంట్లో పెరిగి వస్తున్నట్టుగా మనందరం కలిసి ఈ విధంగా చేసుకుంటున్నాం. నేను కనీసం ఏ ఒక్క పని కూడా ఎవరికీ చెప్పలేదు. వాడు ఒకడే చేశాడు. ఏ పని కూడా ఎవడు ఏం చెప్పరా. కనీసం ఎంతమంది విజయవాడలో ఉన్నాము కానీ అరే ఇది మార్కెట్కి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ తీసుకురాని కూడా చెప్పలేదండి. వాడు ఒకడే ఆటో మాట్లాడుకుంటే వాడే చేసేది. ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఇప్పుడు వస్తున్నాను కూడా వెళ్ళేసాడు, వచ్చేవాడు. నిన్న రాత్రి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏదో రెండు పనులు చెప్పాడు నాకు. బాయ్ నేను తీసుకొచ్చాను. పొద్దున కూడా అంతే, వెళ్తాడు వస్తాడు. ఏంట్రా అంటే పొద్దున 6కి నేను రండి అన్నాడు. 6 నాకు ఫోన్ చేశాడు. ఒక 4-5 వచ్చాము. ఏదో ఊరికి వచ్చి బాధగానే కొట్టాం కానీ మొత్తం ఆడే చేసుకున్నాడండి. దీనిగా అది చేస్తానని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఎవరు ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేకపోయారు వాడికి. కానీ ఇప్పుడు అందరూ కలిసి సన్మానం చేద్దామని అనుకుంటున్నానండి. ఇంతమందిని ఎవరికి ఆలోచన చేస్తారంటే ఒక మనిషి నా ఫ్రెండే ఉన్నాడు, వీడు డైలీ కలుస్తూ ఉంటాడు, వాడు డైలీ కలుస్తూ ఉంటాడు. నేను వాడు చెప్పలేకపోయాను. లాస్ట్ మొన్న ఆదివారం నాడు నేను షాప్ నుంచి ఇంటికి వెళ్తుంటే వీడు కలిసాడు. బిజీకి వెళ్ళిపోతున్నానే నానా అని పిలిచి వీడికి చెప్పాను. ఆ పరిస్థితి మనది. అలాంటిది వాడు అందరు ఇళ్ళకి కూడా వెళ్ళి మరి ఇన్విటేషన్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్, చాలా గొప్ప విషయం. అది నేను మనస్ఫూర్తిగా వాడు ఆడి సన్మానం చేయాలి. మనందరం కలిసి ఎప్పుడో ఒక రేట్ చేయాలి, లేకపోతే ఇప్పుడే కూర్చోబెట్టి సన్మానం చేయాలి. ఫ్రెండ్స్ అందరికీ మొట్టమొదటిగా నా హృదయపూర్వక అభినందనలు. అందరూ కలిసి ఈ విధంగా చేసినందుకు సత్యనారాయణకి ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది చాలా కష్టం చెప్పాలంటే.
మంత్ నుంచి కంటిన్యూస్ ఆడిట్స్ నడుస్తుంది. ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా హాలిడేస్ లేవు. సో ఈవెన్ సండేస్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు వర్క్ యాక్చువల్లీ. బట్ ఈవెన్ దో ఇన్ మై వైఫ్స్ హెల్త్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. దెన్ ఆల్సో ఐ హ్యావ్ టేకెన్ హిస్ మదర్స్ హెల్ప్ అండ్ kept there and I came for only one day. Today morning I have reached here and today evening I have to go to Bangalore. That's what. But I want to see everyone. That's the reason I came here. Thank you very much. Satyanarayana and program all together everybody is given their heart here. Okay, thank you very much. ఈ పార్టీ అరేంజ్ చేయడానికి తోడ్పడినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. అందరూ ఎవరు వంతు సహకారం వాళ్ళు అందించారు. అందరి పాత్ర ఉంది ఇక్కడ. సో నిజంగా మన ఫంక్షన్ బాగా జరుపుకున్నట్టే. నేనైతే ఆనందంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ అస్. అంతకు మించి హ్యాపీగా ఉంది. నేను మాట్లాడాను, సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. ఇలా అందరూ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. ప్రతి సంవత్సరం ఇలా కలుసుకుందాం అనే కోరిక. ఓకే, థ్యాంక్ యూ. మొక్కలు బాగున్నారు. ఇక్కడ కార్యక్రమం బాగానే చేశారు కానీ సెక్షన్ డివైడ్ చేయడం అనేది అది ఒకటే బాగా నచ్చలేదు నాకు. మరి ఏ సెక్షన్ వర్క్ మాత్రమే స్వార్థం చూపించున్నారు, మరి B1 C1 మాత్రం కలపలేదు. అలాగే నా దగ్గరకు వచ్చి ఇన్వైట్ చేసినప్పుడు కూడా ఏమంటే మరి మీ గ్రూప్ కూడా మీ వాళ్ళని కూడా కొంచెం గ్యాదర్ చేస్తే బాగుండేది, మరి రాండి అని చెప్పేసి నా దగ్గర 10 సార్లు తిరిగారు. కనీసం నన్ను కూడా మరి మీ బ్యాచ్లో ఎంతమంది ఉన్నారు ఏంటో వాళ్ళని కూడా గ్యాదర్ చేయండి అనే మాట మాత్రం రాలా. అదొక్కటే చిన్న లోటు అనేది కూడా కొంచెం అతన్ని కొంచెం లేపి అతనిలో కూడా కొంచెం ఏమన్నా కొంచెం శ్రీనివాసరావు అంటే అండి, మరి ఆయన మరి మనుషులతో కలుస్తాడో లేదో మనకు తెలియదు. వరప్రసాద్ గారు అనుకుంటా మరి ఆయన మరి నెక్స్ట్ ఇలాంటి కార్యక్రమం చేసేటప్పుడు ABC అనేది కాదు, ఒకటే ఏది 92-93 బ్యాచ్ అంటే SSC ఆ 10th క్లాస్ స్టూడెంట్స్ బాయ్స్ గర్ల్స్ విత్ ఫ్యామిలీ అండ్ వాళ్ళ స్టూడెంట్స్ కూడా అంటే వాళ్ళ పిల్లలు కూడా ఉంటే ఇది మనకు చాలా ఆనందంగా ఉంటుంది. ఫంక్షన్ నాకు అందరూ ఉండాలండి, నా అభిప్రాయం నేను చెప్పాను. వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఈరోజు అసలు నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు వచ్చినాయి. మొదటి వస్తాయి కనుక ముందు మనం స్కూల్కి వెళ్ళాం, గ్రూప్ కూడా దిగి క్లాస్ రూమ్లో ఆ బెంచ్లు ఆ మెమరీస్ అన్ని గుర్తు చేసిన అసలు అల్టిమేట్ డే టుడే ఫర్ మీ అందరికీ అనుకుంటున్నాను. అక్కడి నుంచి మనం ఈ ఫంక్షన్ హాల్ రాగానే ఉపాధ్యాయులు చూసి ఎవరు కాదు అరే ఈ మాస్టర్ కొట్టారా మనల్ని, మనం ఈ మాస్టర్ చెప్పారా